మెదక్ జిల్లా చేగుంట మండల చందాయిపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రామాయంపేట సిడిపిఓ స్వరూప తాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రజలందరూ దిగ్విజయం చేయాలని, గ్రామంలో ఎవరూ కూడా డ్రాప్ అవుట్ పిల్లలు ఉండకూడదని, దీనికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ, జడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకిషన్, ఎంపీపీఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఊర్మిళ, ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల లీడర్లు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వయసు కలిగినటువంటి పిల్లలు ఎవరన్నా పాఠశాలకు బయట ఉండడం కానీ, లేదంటే ప్రైవేట్ పాఠశాలలో చదవడం కానీ, సో అటువంటి పిల్లలను ప్రత్యేకంగా ఇటువంటి పాఠశాలకు వెళ్ళినటువంటి పిల్లలను మన బడిలో చేర్పించే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో దాని పేరు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం. సో ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, సో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ బడిబాట కార్యక్రమం పార్టిసిపేట్ అయ్యి సో 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలని ఈ బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని సందర్భంగానే మనము బడిబాట ఫ్లెక్సీ పట్టుకొని ర్యాలీలు తీయడం జరిగింది. అదేవిధంగా ప్రతి డోర్ టు డోర్ కూడా తిరిగి పిల్లలను గుర్తించడం అనేది జరిగింది. మన విలేజే కాకుండా మన ఉపాధ్యాయులు పక్క విలేజ్లకు కూడా, అంటే మన హై స్కూల్ కాబట్టి ఈ హై స్కూల్కి వచ్చేటటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లకు కూడా వాళ్ళు మార్నింగ్ నుండి తిరిగి సో సమాచారాన్ని సేకరించారు. సో దాని పరంగా మళ్ళీ ఇప్పుడు స్కూల్లో, హై స్కూల్లో కానీ, లేదు అంటే ప్రైమరీ స్కూల్లో కానీ, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో కూడా స్ట్రెంగ్త్ను పెంచుమని కూడా ఆదేశాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, మేజర్గా తల్లిదండ్రులు చెప్తేనే సో స్టూడెంట్స్ ఇంటర్, ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో నేర్పించాలని మా యొక్క మనది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే అప్పుడేదో చదువుకున్నప్పుడు బాగాలేకుండా గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం అయింది. అదేవిధంగా దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. మ్యాక్సిమం కూడా ఈ 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రాష్ట్రంలో బడిబాట కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతిరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలకు రప్పించడానికి ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నాం. ఈ బడిబాట కార్యక్రమానికి మన అంగన్వాడీ సెంటర్లో కూడా బడిబాట కార్యక్రమం అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. అది మేము ఈ నెల 1 నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన గవర్నమెంట్ కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రైమరీ స్కూల్లో అనే విధంగా కూడా మనకు గవర్నమెంట్ కూడా అక్కడ నుంచి మనకి ఫండ్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్ని జీటుగా అనే ఉద్దేశంతో మనకు ఇవ్వడం జరుగుతుంది. పెయింటింగ్ కనీస అవసరాలకు అవసరం ఉన్న బిల్డింగ్ సంబంధించింది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంగన్వాడీ సెంటర్లలో మనకు పిల్లలను కూడా మీరు ఇప్పుడు 0 to 6 years పిల్లలు ఉంటారు మన దగ్గర. మా 0 to 6 years పిల్లలు 6+ పిల్లలు, 5+ పిల్లలు మనము ప్రైమరీ స్కూల్లో, అదే మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదో గట్టిగా ఏదో ఆషామాషి ప్రైవేట్ స్కూల్లో ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కాదు. అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మంచిగా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత జాబ్ కొట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు చాలా బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు
ఏం చెప్తారు అనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లో ఏముంటుంది, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో ఏముంటుందంటే ఆట పాటలతో కూడుకున్న విద్య. ఆ టైంలో నర్సరీ స్కూల్, నర్సరీ అండ్ పిల్లలు ఆ పిల్లలే ఉంటారు, మనకు 3+, 4+ పిల్లలు ఉంటారు కాబట్టి ఎల్కేజీ, యూకేజీ. అందులో అంత పెద్దగా చదువుకోవాల్సింది ఏమున్నది, ఆట పాటలతో విద్య కాబట్టి పిల్లలకు కంపల్సరీ అంగన్వాడీ సెంటర్లో పంపిస్తూ ఆ అంగన్వాడీ సెంటర్లో పంపించిన పిల్లలను మనము ప్రైమరీ స్కూల్కి కంపల్సరీ పంపాలి. ఎందుకంటే ఈ ఉద్దేశం ఇంకొక విషయం నేను మీకు చెప్పడం జరిగేది. ప్రైవేట్ స్కూల్లో మనము జస్ట్ ఊహించుకుంటున్నాం తప్ప వాళ్ళ బ్యాగులు మోసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏదో చదువుతున్నారు, ఏదో వేరే వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు అంటే డబ్బులతో కూడుకొని మనం ఇవ్వడం జరుగుతుంది తప్ప, కానీ ఇక్కడ మనకు ఫ్రీగా మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినప్పుడు దుస్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మనం యూటిలైజేషన్ చేసుకోవాలి.